హాయ్ ఆల్, వెల్కమ్ టు టేల్స్ బై ఎంపీ. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే ఇందులో మాది బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో చేస్తున్నాము. యాక్చువల్గా నేను ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉండే, సో అంతగా ప్లాన్ చేయలేకపోయాను. బట్ మాది ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఏదో ప్లాన్ చేయగలిగాను. జనరలీ తనకి సర్ప్రైజ్లు ఇవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే తనకి ఏమి నచ్చావు. నేను చాలా టైమ్స్ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా, గోల్డ్ షాప్కి వెళ్ళినా, ఇది నచ్చిందా అది నచ్చిందా అని చూపిస్తే నచ్చలేదు, తోటకు యాక్ అంటది. సో అదే పెద్ద ప్రాబ్లమ్. ఫోన్లే ఏదో ఒకటి మనకు నచ్చింది ఇద్దాము అంటే అది ఎంత కాస్ట్ అయినా వేసుకొని చావదు, వాడదు. సో అదో పెద్ద ప్రాబ్లము. బట్ ఈసారి తన విష్ లిస్ట్లో నుంచి కొన్ని ఐటమ్స్ తస్కరించాను. స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, ఫొటోస్ తీసుకున్నా, ఏదో చేసి కొన్ని ప్లాన్ చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పి వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టి చాలా కథంగా చేశాను. వర్క్ అది మొత్తం మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. బట్ ఇది ఎందుకు ఇంత కష్టపడి ప్లాన్ చేశాను అంటే, ఇది తన 30th బర్త్డే, 30sలోకి ఎంటర్ అయింది. 30th బర్త్డే ఐ మీన్. సో ఇట్ షుడ్ బి సంథింగ్ స్పెషల్. సో అందుకే కొంచెం ఏదో నా తగ్గట్టు, నా ప్లాన్స్, నా టైం కుదిరినట్టు నేను ప్లాన్ చేశాను. ఇది మాతికి తెలియదు, ఫస్ట్ టైం సర్ప్రైజ్ చేస్తున్నా. అసలు నచ్చిద్దో లేదో, ఏమంటుందో, ఏం రియాక్షన్ ఇస్తుందో తెలీదు. సో లెట్స్ గో అండ్ టెల్ మాతి టు గెట్ రెడీ. అండ్ మీరు కూడా నాతో పాటు, మాతితో పాటు ఈ బర్త్డే సర్ప్రైజ్ అయి ఉంటే అసలు ఏం చేస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మీ లవ్డ్ వన్స్కి చేయటానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం చేస్తున్నావు? అవునా, ఎవరికి? రియాన్స్ గడిగా? ఓకే, వాడికి ఫాస్ట్గా అన్నం పెట్టేసి నువ్వు వెళ్ళి, నువ్వు వాడు 2 hours రెడీ అయిపోవాలి. నాకు మనం బయటకు వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడికి? అన్ని అడ్రస్, పిన్ కోడ్, ఫొటోస్ అన్నీ పెడతాను, వెళ్ళి తెలుసుకో. నీకు సర్ప్రైజ్ కదా, నీ బర్త్డే కదా. సో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, మూసుకొని వెళ్ళి రెడీ అవ్వు. నిజంగానా? కాదురా, అబద్ధం. వెళ్ళి రెడీ అవ్వరా బాబు, కష్టపడి ఏదో ప్లాన్ చేశాను. నీకు అసలే సర్ప్రైజ్లు అంటే ఇష్టం కదా. 30sలోకి వచ్చావు కదా, 30sలోకి వస్తున్నావు కదా, అందుకే స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకేనా? ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఓకే. போதைத்தேனே முத்தம் கொஞ்சு சகியே நீ யாரடி கை தீண்டும் பௌர்ணமி கொஞ்சம் நில்லு பெண்ணே పెన్నే. సో దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎవర్ సర్ప్రైజ్ అనమాట. ప్రవీణ్ ఏదో చేస్తున్నాడు అని అర్థమవుతుంది, కానీ ఏం చేస్తున్నాడు అనేది నాకు అర్థం అవ్వలేదు. సడన్ గా వచ్చాడు, రెడీ అవ్వమన్నాడు, ఏంటేంటో చెప్పాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు లిటరలీ నాకు నో ఐడియా. యాక్చువల్లీ నా 30th బర్త్డే అనమాట. సో నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు నాకు గెట్ రెడీ విత్ మీ కాదు కదా, రెడీ అయ్యే టైం కూడా లేదు. ప్రవీణ్కి చాలా బిజీ స్కెడ్యూల్ అనమాట, లైక్ 24/7 ఫుల్ బిజీ కాల్స్, ఈ సర్ప్రైజ్ ఏవో ప్లాన్ చేస్తూ ఉన్నాడు. తనకు అసలు టైమే లేదనమాట ప్లాన్ చేయడానికి. బట్ హీ డిడ్ వెరీ వెల్. బాగా ఆర్గనైజ్ చేశాడు నా ఫ్రెండ్తో కలిసి. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ సో ఎగ్జైటెడ్. సో నాకు తెలియకుండా కేక్ ఆర్డర్ చేశాడు. నాకు చెప్పకుండా మా పేరెంట్స్తో 12 o'clockకి వీడియో కాల్ అరేంజ్ చేసి నా చేత కేక్ కట్ చేయించాడు అనమాట. ఇంతకు మించి ఒక ఆడపిల్లకి ఏం కావాలి? ఐ నో దట్స్ ఏ హ్యూజ్ వన్. పాపం తను ఇంత కష్టపడ్డాడు. సో తనకి నా మీద ఎంత లవ్ ఉందో నాకు ఇంకా క్లియర్ కట్గా నాకు కనిపించింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై హస్బెండ్ ఫర్ ఎవర్. అంటే ఇంత అరేంజ్ చేస్తే ఎవరికైనా లవ్ ఉంటుంది, థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది, కానీ దట్స్ వెరీ రాంగ్. లవ్ ఎవరికైనా ఉంటుంది, బట్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు కొంతమందే ఉంటారు. దట్ హీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నాకు ఎలా అంటే, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా అనిపించింది నాకు. తనైతే చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. అండ్ ఆల్సో మింత్రా, నైకా ఫ్యాషన్, క్యారెట్ లైన్ నుంచి నా విష్ లిస్ట్ మొత్తం దొబ్బేశాడు. సో దట్ వాజ్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. అండ్ మంచి గిఫ్ట్స్ అరేంజ్ చేశాడు నా ఫ్రెండ్తో కలిసి. உந்தன் கையில் நானும் கூடும் நேரம் விட்டு செல்லாதே கண்ணே கண்ணே நீளும் காலம் வேண்டும் பாராயோ. So first one, he got me sandals from Signature Souls. அருகிலே பூவே காதல் பூக்கும் பூவே சாரல் வீச ஈரம் என்னை கொஞ்சம் மழையில் உன் வாசம் கெஞ்சும் நெஞ்சம். And second one, the beautiful H&M handbag. உன்னை கெஞ்சும் புலரும் காலை வேண்டாம் இரவின் குளிரே என்னை கொல்லாதே.
అండ్ ద థర్డ్ వన్ రెమింగ్టన్ హెయిర్ స్ట్రైట్నర్. And finally Carrot Lane nunchi adjustable ring, and this is the beautiful and love noted gifted to me. ఇంకా కేక్ కటింగ్ గిఫ్ట్స్ అవన్నీ అయిపోయాక ఇంకా ఫైనలీ లాస్ట్లో డాన్స్ చేసామన్నమాట. వీ హ్యాడ్ లైక్ వెరీ వెరీ గ్రేట్ టైం. సో బేసికల్లీ నేను ఏ ప్లేస్ కన్నా వెళ్ళి నాకు అది బాగా నచ్చితే ఐ లవ్ టు రికార్డ్ ఇట్, బట్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ప్లేస్ నేను అసలు రికార్డ్ చేయడమే నేను మర్చిపోయి ఫుల్ టు ఎంజాయ్ చేశాను అనమాట. ఎంజాయ్ కన్నా ముందు బాగా అంటే బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. సో ఆ సర్ప్రైజ్లోనే అసలు వీడియో నేను ప్రాపర్గా రికార్డ్ కూడా చేయలేదు. సో నా దగ్గర ఉన్న వీడియో బైట్స్ అన్నీ కలిపి నేను ఒక వీడియో అయితే ఇట్లా 30th బర్త్డే సెలబ్రేషన్ నా మెమరీగా ఉండిపోవాలని ఒక ఫైనల్ వీడియో చేశాను. హ్యాపీ బర్త్డే మాది. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ రియాన్స్. దిస్ వాజ్ ఎ వండర్ఫుల్ బర్త్డే ఐ ఎవర్ హ్యాడ్. నా 30th బర్త్డే, ఇట్ వాజ్ ఎ బ్లాస్ట్. ఓ మై గాడ్, ఐఎమ్ సో టైర్డ్. బాయ్. సో ఇంకా నైట్ 12 o'clock పార్టీ అయిపోయాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత కేక్ కటింగ్ చేశాను అనమాట ఇంట్లోనే సింపుల్గా. So I want to take this moment and thank everyone who wished me on my birthday. Andarki thank you so much. It really means a lot to me. And నా హస్బెండ్కి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బుజ్జి. అండ్ నా ఫ్రెండ్ హూ హెల్ప్ దిస్, థ్యాంక్ యూ సోనీ. నువ్వు లేకపోతే అసలు గిఫ్ట్స్ మొత్తం బిస్కెట్ చేసేవాడు ప్రవీణ్. సో ఫైనల్లీ నా 30th బర్త్డే అయిపోయింది. సో చూసారు కదా ఈ బర్త్డే వీడియో. మీ అందరికీ ఎలా అనిపించిందో, ఈ అరేంజ్మెంట్స్ ప్రవీణ్ ఎలా చేశాడో నాకు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.